తన భర్త తనకు కావాలంటూ భర్త ఇంటి ముందు పిల్లలతో ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. ఫతేపూర్ గ్రామంలో కట్టుకున్న భర్త తనను పట్టించుకోవడం లేదని భర్త ఇంటి ముందు పిల్లలు బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది భార్య కావ్య. తనకు తన బావకు అక్రమ సంబంధం అంటకట్టి తనను ఇంటికి రానియకుండా కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తరిమివేసేలా చేశారంటూ బాధితురాలు కన్నీరు మున్నీరైతాయి. రెండో వివాహం చేసుకుని తనకు తన పిల్లలకు అన్యాయం చేస్తున్నారంటూ రోధిస్తూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది భార్య కావ్య. విషయం తెలుసుకున్న పోలీసులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ కోసం స్టేషన్కు తరలించారు. జుంగాల కావ్య, జుంగాల గంగాధర్, ఫతేపూర్ గ్రామం. మా అమ్మ వాళ్ళది బాల్కొండ. మాకు పెళ్ళై 7 years అవుతుంది. 2 బాబులు. 2 years బ్యాక్ చిన్న బాబు పుట్టినప్పుడు గొడవ జరిగి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అలాగా పోలీస్ కేసులు, కోర్టు కేసులు పెడతా ఉన్నాం. అతను మహిళా పోలీస్ స్టేషన్లో ఇవన్నీ చాలా చోట్ల తిరిగినాం. తిరిగి లాస్ట్కి కులంకి ఇచ్చేసినాము. కులం మాట్లాడుతూ ఉండగా అతను రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను రెండో పెళ్లి November 23కి చేసుకున్నాడు సార్. అది తెలిసింది. ఆ రోజు తెలిసిన తర్వాత వచ్చినాం. మేము December 30కి వచ్చి ఇక్కడ వచ్చి మేము గొడవ కాదు చూడడానికి వచ్చినాం. ఆమె ఉందా లేదని. అక్కడ ఉంది, ఆమె లాక్ చేసుకునే ఉంది, ఇంట్లోనే ఉంది. అదంతా జరగంగా ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి కులంలో కూర్చుని మాట్లాడుతుండగా